ఏపీలో కూటమి అధికారంలో ఉన్న అక్కడ మాత్రం గ్లాస్ పార్టీ గలగలలాడడం లేదు. అధినేత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పార్టీ మాత్రం బలం పుంజుకోవడం లేదు. వరద సాయాన్ని మళ్లించిన పాపం అక్కడి పార్టీ ఇన్ఛార్జ్ ని వెంటాడుతూనే ఉందట. మండలాల్లోనూ క్యాడర్లో సమన్వయం లోపాలకి నాయకత్వమే కారణమని చర్చ జోరుగా జరుగుతుందట. మరి జన సైనికుల్లో జోష్ నింపలేకపోతున్న ఆ ఇన్ఛార్జ్ ఎవరు? ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఉంది ఈ పరిస్థితి? గోదావరి జిల్లాలో పార్టీ పునాదులు బలపరచాలని జనసేనాని ఎన్ని అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నా గోపాలపురం నియోజకవర్గంలో మాత్రం పార్టీ బలోపేతం కాలేకపోతోంది. కార్యకర్తలు ఎంత కష్టపడుతున్నా పార్టీ జెండా పాతే అవకాశం మాత్రం దక్కడం లేదట. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గోపాలపురం టికెట్ కేటాయించడంతో జనసేన ఆశావహులు ఉసూరుమంటున్నారు. తర్వాత నామినేటెడ్ పదవుల్లోనైనా న్యాయం జరుగుతుందని, స్థానిక ఎన్నికల్లో అయినా ప్రాధాన్యం దక్కుతుందని ఆశపడ్డ జన సైనికులకు సరైన సారథి లేకుండా పోయారక్కడ. పార్టీ ఇంతగా నీరసపడ్డానికి గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు కారణమనే ప్రచారం జరుగుతోందట. విజయవాడ బుడమేరు వరద బాధితుల సహాయార్థం సేకరించిన సొమ్ము పక్కదారి పట్టిందనే ప్రచారమే ఈ పరిస్థితికి కారణమని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. జన సైనికులకు ఉత్సాహంగా ముందుకు నడిపే ప్రయత్నాలు గోపాలపురం నియోజకవర్గంలో ఎక్కడా కనిపించడం లేదనే అసంతృప్తి పెరుగుతోంది. ఇటీవల దేవరపల్లి మండలంలో జనసేనను మేమే కాపాడుకుంటామంటూ కష్టపడే నాయకులంతా కలిసి ముందుకు వచ్చారట. అటు ద్వారకా తిరుమల మండలంలోనూ ఇన్ఛార్జ్ సువర్ణరాజు ప్రభావం ఏమీ కనబడకపోవడంతో క్యాడర్ ఎవరికి వారే అన్నట్లు ఉంది. ఇక నల్లజర్ల మండలంలో అయితే ఓ సామాజిక వర్గం జనసేన ఇన్ఛార్జి మీద గుర్రు మీద ఉందట. మండలంలో బలం ఉన్నా తమకు గౌరవం దక్కడం లేదని అసహనంతో ఉన్నారట కొందరు. నియోజకవర్గంలో మొదట్నుంచి పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలను పక్కనబెట్టి బయట నుంచి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యమిస్తున్నారని ఇన్ఛార్జిపై విమర్శలు వినిపిస్తున్నాయట. వాస్తవానికి గోపాలపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా పాతుకుపోయింది. బలమైన సామాజిక వర్గం అండ ఆ పార్టీకి ఉంది. అయితే అంతే 2019 ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లిన జనసేన నల్లజర్ల మండలంలో తన పట్టు చాటుకుంది. తర్వాత ద్వారకా తిరుమల మండలంలోనూ జనసేన కొంత పుంజుకునే అవకాశాలు కనిపించాయి. మిగిలిన దేవరపల్లి, గోపాలపురం మండలాల్లో పార్టీని ముందుకు నడిపే వారి కోసం జన సైనికులు ఎదురు చూశారు. అయితే 2024 ఎన్నికల్లో జనసేనాని మళ్లీ కూటమితో జత కట్టడంతో ఈసారి అధికార బలంతో పార్టీ మరింత బలపడుతుందని అంతా ఆశించారు. పొత్తులో గోపాలపురం సీటు దక్కుతుందని జనసేన ఆశపడ్డా అధినేతతో సాన్నిహిత్యంతో టీడీపీ టికెట్ దక్కించుకున్న మద్దిపాటి వెంకటరాజు భారీ మెజారిటీతో గెలిచారు. తమ వైపు బలంగా గొంతెత్తే నాయకుడు లేకపోవడంతో తమకు గౌరవం దక్కడం లేదనే ఆవేదనతో ఉన్నారు కొందరు జనసేన నేతలు. గౌరవం సంగతి దేవుడెరుగు, పార్టీ పరువు పోయేలా ఉందని తలపట్టుకుంటున్నారు. బుడమేరు వరద ముంచెత్తిన సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వరద బాధితుల సహాయార్థం చందాలు పోగు చేసి ప్రభుత్వానికి అందజేశారు. గోపాలపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ వసూలు చేసిన చందాలు పక్కదారి పట్టాయనే ఆరోపణలు అప్పట్లో బలంగా వినిపించాయట. వరద బాధితుల సహాయార్థం సేకరించిన దాదాపు 10 నుంచి 15 లక్షల రూపాయల విలువ చేసే బియ్యం బస్తాలను అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నారని విమర్శలు వినిపించాయి. జరగాల్సిన రచ్చంతా జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని, అందుకే ఆ సొమ్ము తాను ఇవ్వలేదంటూ వివరణ ఇచ్చిన పార్టీ ఇన్ఛార్జి సువర్ణరాజు ఆ తర్వాత ఆ సాయాన్ని పార్టీకి అందజేసినట్లు చెబుతున్నారు. అయితే వరద బాధితుల సహాయార్థం వసూలు చేసిన ప్రభుత్వానికి ఇచ్చిన సాయంలో చాలా వ్యత్యాసం ఉందంటూ జనం చెవులు కొరుక్కోవడం గోపాలపురంలో జనసేన పార్టీకి తలవంపులుగా మారింది. గోపాలపురం టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో పాటు జనసేన ఇన్ఛార్జి సువర్ణరాజుకు సరైన సంబంధాలు లేవనే ప్రచారం జరుగుతోంది. కొన్ని సభలు సమయాల్లో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా జనసేన ఇన్ఛార్జి నోరు జారడంతో గ్యాప్ పెరిగింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు సంగతేమో గానీ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు తెచ్చుకునే పరిస్థితి కూడా జనసేనకు ఉండదనే ఆవేదన జన సైనికుల్లో కనిపిస్తోంది. గెలుస్తాం అనే ధీమా ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సీట్లు కోరిన జనసేన అధినేత స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు గుర్రాలున్న చోట జనసేనకు సీట్ల కోసం పట్టుబట్టే అవకాశం కనిపిస్తోందట. అయితే గోపాలపురంలో మంది మార్బలాన్ని కూడగట్టుకుని సైన్యాన్ని ముందుకు నడిపేందుకు సరైన నాయకత్వం ఎక్కడనే ప్రశ్న వస్తోంది.
గోపాలపురం ఎమ్మెల్యే వెంకట్రాజు దూకుడుతో పాటు పబ్లిసిటీలో కూడా ఆయనను బీట్ చేయడం జనసేనకు కత్తి మీద సామెయని సొంత పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారట. ఇదే పరిస్థితి కొనసాగితే స్థానిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు సీట్లు అడగాలంటే ఆ గెలుపు గుర్రాలెవరో చెప్పాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. టీడీపీలో పదవుల కోసం పోరాడే నాయకులు, లాబీయింగ్ చేయగల సమర్థులు ఉండడంతో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుంది గోపాలపురంలో జన సైనికుల పరిస్థితి. సువర్ణరాజు నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి ఉన్నా ఆయన కాకుంటే పార్టీని నడిపించే నాయకుడెవరనే చర్చ జరుగుతోంది. వైసీపీ నుండి నాయకులపై ఆధారపడకుండా యువ రక్తాన్ని రంగంలోకి దింపితేనే కనీసం వచ్చే ఎన్నికల నాటికైనా గోపాలపురంలో గర్వంగా తలెత్తుకోగలమంటున్నారట అక్కడి జన సైనికులు.